ఆంధ్రాకి డబ్బులు కుమ్మేస్తున్నారు ఓ రకంగా చెప్పాలంటే. హైవేస్‌కి కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో జాతీయ రహదారులకు మహర్దశ పట్టబోతుంది. పలు హైవేలను 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలుగా మరికొన్నింటి 4 వరుసలుగా విస్తరించింది. కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి శాఖ మోర్తు భారీగా నిధులు మంజూరు చేసింది. 457 కిలోమీటర్ల హైవేల పనులకి ఏకంగా 12,152 కోట్ల రూపాయలతో 25-26 వార్షిక ప్రణాళికను ప్రకటించింది. వీటిలో సుదీర్ఘకాలం నుంచి విస్తరణ కోసం ఎదురు చూస్తున్న హైవేలు, వంతెనలు, రైల్వే క్రాసింగ్స్ వద్ద ఆర్ఓబీలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ మోక్షం కలిగినట్టయింది. కృష్ణా జిల్లా పెడ నుంచి గుడివాడ, హనుమాన్ జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట మీదుగా ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురం వరకు ఉన్న జాతీయ రహదారి 216Hని 4,245 కోట్లతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కత్తిపూడి, ఒంగోలు హైవేలో పెడన వద్ద మొదలై ఇబ్రహీంపట్నం, జగదల్పూర్ హైవేలో లక్ష్మీపురం దగ్గర కలుస్తుంది. మొత్తంగా 118 కిలోమీటర్లు. అయితే పామర్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో దిగమర్రు వరకు ఉన్న హైవే 165లో ఆక్వీడ్ నుంచి దిగమర్రు మధ్య 45 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం చెప్పారు. దీనికి 2,500 కోట్లు కేటాయించారు. కడప జిల్లాలో